ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియచేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం జ్ఞాన గ్రంథం అండి, మహాజ్ఞాన గ్రంథం అండి. ఎందుకంటే ప్రియమైన దేవుని వారులారా, బైబిల్ చదువుకుంటే నో బీపీ నో షుగర్ అండి. ఎందుకంటే దేవుడే కదా ప్రియమైన దేవుని వల్ల టెన్షన్లు ఉండవు. అంత చక్కగా బైబిల్ చదువుతుంటా అండి. ఎందుకంటే ఎంత బాగుంటుందంటే ప్రియమైన దేవుని వల్ల మంచిగా ఆకలేస్తుంది, మంచిగా భోజనం చేస్తాం. ఏమండి, నీ బ్రెయిన్ బుర్ర బాగా పనిచేస్తుంది. వాక్యాలను చదివి అర్థం చేసుకుంటే ఆ సత్తువ వస్తుందండి ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. వాక్యం చదవటం వలన నీ ఎముకలకు సత్తువ, నీ నాలుకలకు మంచి వాక్యాన్ని ప్రేమ దేవుని వల్ల ఎముకలు సత్తు వస్తుంది. నీ నాలుకల నుంచి వచ్చిన దేవుని మాటలు విన్న వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటాడండి. డాక్టర్ ఎన్ని ఆపరేషన్ చేసినా, ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినా వస్తున్నప్పటికీ ఒక మాట అంటాడు ఆపరేషన్ ముందు, ఏం పర్వాలేదండి, హ్యాపీ అని. ప్రియ దేవుని వల్ల బైబిల్ తాలూకా ప్రియమైన దేవుని వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రపంచ గమనం, దేశాల గమనాలు, ప్రాంతాల గమనాలు ఎలా ఉన్నాయంటే ప్రియ సహోదరులారా, అతలాకుతలం అయిపోతూ శాంతి సమాధానం సౌభ్రాతృత్వం లేకుండా విచ్ఛిన్నకర పరిస్థితుల్లో, యుద్ధంసకర పరిస్థితులలో వెళ్ళిపోయిందంటే కారణం ఏంటి? దీనికి అంతటికీ కారణం ఏంటి? ప్రియ సోదరులరా, మొత్తం ప్రపంచాల్లోనే దేశాలు కొట్టుకు చూస్తున్నాయి. దేశంలో ప్రజలు కొట్టుకు చూస్తున్నారు. ప్రియ సోదరులారా, వీళ్ళు లేదు వాళ్ళు లేదు. దేనికి తార్కాను? నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కదా. అమాయక ప్రజలను బలిపెడుతున్నారు, అమాయక ప్రజలను చంపేస్తున్నారు, అమాయక ప్రజలను ప్రాణాలు తీస్తున్నారు. ప్రియమైన దేవుని వల్లరా, రాజకీయ మునుగుల కోసం, రాజకీయ మడుగడ కోసం, రాజకీయానికి నిలబడే దానికోసం అమాయక ప్రజల్ని ప్రాణాలు తీసే పరిస్థితుల్లో ప్రియమైన సహోదరులరా, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు లేదండి, ఎదురు పార్టీ తెంపేసుకుంటున్నారు, మర్డర్లు చేసేసుకుంటున్నారు, బాణభంగాలు చేసుకుంటున్నారు. విపరీతమైన ధోరణులు వెళ్ళిపోతుంది. ప్రియసలు చూస్తున్నారు కదా, ప్రపంచానికి ఉగ్రవాదాన్ని అరికెడతామని చెప్పినట్టు మహా అగ్రనేతులారా, ఎక్కడికి వెళ్తుంది ప్రయాణం? దేనికి తార్కాణం ఇది? ప్రియమైన దేవుళ్ళ, బైబిల్ రాయుడు ప్రతి పదం కూడా మనసు పెట్టి దేవుడు రాసిందేనండి, మాట్లాడినవేనండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాటి వరకు ఆ మాటలు వింటున్నట్టు ప్రియమైన దేవుని ఆదాము నుండి ఈనాటి వరకు మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడి బుధం తట్టుతూ ఉండడం వల్ల నీ గదిలోకి వచ్చి మాట్లాడడం. ప్రియమైన దేవుడు ఆ మాటలన్నీ చక్కగా గ్రంథంగా రాయబడింది. ప్రియమైన దేవుని వలరా ఆ మంచి ప్రేమలేఖ ఇది. ప్రేమలేఖ అంటే ఏదో నీకు ఈ ప్రేమలేఖలోనే నీకు అపాయం ఎక్కడుందో చెప్పింది, ఆ ప్రేమకు నీకు పాతాళం ఎక్కడుందో చెప్పింది, ఆ ప్రేమలో నీకు బ్రతుకు ప్రవర్తన గురించి చెప్పింది. ప్రేమ దేవుని వలన ఈ ప్రేమని జీవిత విధానం గురించి చెప్పింది. అనేక పాపములను కప్పేటటువంటి ప్రేమే వాక్యం. ప్రతి మాట ప్రతి మనిషికి వర్తిస్తుందండి. ప్రేమ దేవుని వలన ఎందుకే మాట చెప్పగలుగుతున్నట్టే చూస్తున్నాం కదా, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయో. మేధావులు, శాస్త్రజ్ఞులు, పండిత పామరులు ఉన్నటువంటి యొక్క దేశాల్లో విచ్ఛిన్నకరమైన శక్తులు, విచ్ఛిన్నకరమైన వివాదాస్పద హత్యలు, మానభంగాలు, అసలు పరిస్థితి ఎలా ఉందంటే అసలు మనిషి బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది. ప్రియమైన దేవుని వలన క్రైస్తవులు అవునండి, దేవుని మా బిడ్డలారా, సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, మహా పరమేశ్వరుడు అయినటువంటి మన పరమ తండ్రి దేవాది దేవుని యొక్క ఈ మాటలు చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ
ప్రియ దేవుల లోక రక్షకుడు పాప విమోచకుడు ఆయన ప్రియ కుమారుడు యేసు ప్రభు ద్వారానే ఆయనకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని వల్లరా యేసు ప్రభు గారిని దేవుని కుమారుడికి అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకుని ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు పాప విమోచకుడు అతనందరికీ ప్రభు అయినటువంటిది యేసు ప్రభు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని సహోదరులారా, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అసలు దేవుడు ఉన్నాడా, దేవుడి కోసం ఆలోచిస్తున్నాడు. సృష్టించినటువంటి ప్రతిదీ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ సృష్టిని సృష్టించిన దేవుడిని అసలు గురించి ఆలోచిస్తున్నారా అని చూస్తున్నారండి. ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఉన్నాను తెలుసుకున్నావు. ప్రియ సోదరులా, దేవుడు ఉన్నాను తెలుసుకున్నావా? అదృష్టవంతుడివే. దేవుడు ఉన్నాను తెలుసుకున్నావు, కానీ దేవుడిని తెలుసుకున్న సృష్టికర్త ఉన్నాడని తెలుసుకున్నావు. మరి నీ పాపాలన్నీ పోవాలంటే దేవుడు ఉన్నాడంటే తెలిసి సరిపోతుందా? బాగానే ఉంది. మరి చేసిన పాపాలన్నిటికీ ఏమి చేయాలి? నీ పాపాలన్నీ క్షమించాలంటే నీ మీద నీ మీద ఉన్న కేసులను కొట్టివేయబడాలంటే ఏం చేయాలి? ప్రియ సోదరులారా, చూస్తున్నారుగా లోకల్గా కేసులు ఉన్నాయంటూ అడ్వకేట్ పెట్టుకుంటారు కదా. అలాగే ఉత్తరవాది ఎవరున్నారు? దేవుడికి మనకి ఉత్తరవాది ప్రియమైన దేవుని వల్లరా లోక రక్షకుడు పాప విమోచకుడు యేసు ప్రభు గారే దేవునికి మనకి ఉత్తరవాది అండి. ప్రియ సోదరులారా, ఎందుకు ఈ మాట చెప్పగలుగుతానంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి, అలానే క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నటువంటి యొక్క మాటల్ని బైబిల్లో ఉన్న బోధ చెప్పకుండా లేని బోధని కల్పనా కథలు చెబుతూ 1 కొరింథీ 15:19 అండి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మైనెడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. చూసారా, నీ సుఖాల కోసం, నీ సౌభాగ్యాల కోసం, నీ మేడల కోసం, నీ మిద్దెల కోసం, నీ యొక్క పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యవంతులు అవుతుంది. ప్రియమైన దేవుని 60 ఏళ్ళ కోసం ప్రభువుని నమ్ముకుంటున్నావా? ప్రియమైన దేవుని అలాగైతే స్టెఫెన్ని ఎందుకు రాళ్లతో కొట్టి చంపబడ్డాడు? యాకోబు తల ఎందుకు నరికివేయబడింది? ప్రియమైన దేవుని వల్లరా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం, యేసు ప్రభు గారు ప్రపంచానికే దిక్సూచి శకపురుషుడు, యుగపురుషుడు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాటని, ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టయితే శాంతి సౌభాగ్యాలతో విరచిల్లేటటువంటి పరిస్థితిలో ఉంటుందండి. ప్రియమైన దేవుని వల్లరా మత్తయి సువార్త 5వ అధ్యాయం అండి 1. యేసు జనసమూహములను చూచి ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. యేసు ప్రభు గారు మొట్టమొదటిగా బోధించినటువంటి బోధ అండి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగిన బోధండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులని, ఆత్మ దీనంగా ఉండాలి, దయాలత్వంగా ఉండాలి, ప్రేమతత్వంగా ఉండాలి, కనికరతత్వంగా ఉండాలి. ప్రియం చూసారా, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం అనేది, స్వర్గమే నీది. ప్రియ సహోదరులారా, ఉండగలుగుతున్నామా? ఆత్మీయులు దీనంగా ఉండగలుగుతున్నాం? ఒకరొక మాట అంటే మనకు 10 మాటలు అంటూ తిట్టేయటానికి, కొట్టేయడానికి వెళ్ళిపోతున్నాం. ప్రియమైన సహోదరులారా, ప్రియ దేవుని కుమారులారా, దేవుని బిడ్డలారా, ప్రియులారా, చూస్తున్నారు కదా, లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. ఆ లోకంలో మనం ఉన్నాం. లోకమంతా దుష్టుని చేతిలో ఉంది, ఆ లోకంలో మనం ఉన్నామంటే ఈ దుష్టుని ఎదిరించి లోకంలో నిలబడగలగాలంటే ఈ విధంగా మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలి. ప్రియ సోదరులారా, 5లో 5 అండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికం ఉండాలి, సాత్వికమైన మనసు ఉండాలి, సాత్వికంతో ఉండాలి. అంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటామంటే ఎంతటి మాత్రమైన మాట అండి అది, ఎంతటి అద్భుతమైన మాట అండి, ఎంతటి జీవపు ఊటని పలికించే మాట. సాత్వికం 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 లేదు మనిషిలో. ప్రియ సోదరులారా, దేవుడిచ్చిన అవయవాలను దుర్నీతి సాధనాలకు ఉపయోగించకండి అంటే దుర్నీతి సాధనాలకు అప్పగించేసాడు. ఏనాడు అప్పగించేసాడు ఈ మనిషి.
దుర్నీతి సాధనములకు ఉపయోగించకండి చెప్పి దేవుడిచ్చిన అవయవాలను. నీతి సాధనలకు ఉపయోగించమంటే దేనికి ఇచ్చేయండి? దుర్నీతి సాధనాలకు అప్పగించాడు. కనుకనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుస్తున్నాయి కదండి. వారి స్వలాభాల కోసం, వారి యొక్క రాజకీయ పలుకుబడుల కోసం, రాజకీయ ఉనికుడి కోసం, రాజకీయ పదవుల కోసం అమాయక ప్రజలను చంపేస్తున్నారు. అమాయక ప్రజలను పొట్టలు పెట్టుకుంటున్నారు. ఏవీ తెలియని ప్రజల్ని పట్ల పెట్టు. ప్రియ సహోదరులారా, క్రైస్తవులు అవనివ్వండి, క్రైస్తవేతరులు అవనివ్వండి, ఏ ఒక్కరు కూడా దూర ప్రాంతాల ప్రయాణాలకు వెళ్ళకండి. ప్రియమైన దేవుళ్ళు ఎందుకు చెప్తున్నట్టు దూర ప్రాంతాలకు వెళ్ళకండి. ప్రియ సహోదరులారా, మనుషులు బాగలేరు. మనిషి మానవ మృగమైపోతున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ప్రస్తుతం ఉన్నట్టు చెప్పాను కదా, లోకం అంతా దుష్టుని చేతిలో ఉంది. లోకంలో మనం ఉన్నాం కాబట్టి అది జాగ్రత్తగా ఉండడానికి. ఎందుకో పిల్లలు సెలవులు ఇచ్చారు అని చెప్పేసి అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోతాం, దూర ప్రాంతాల్లో విహారయాత్రలకు వెళ్ళిపోతాం అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నారు కదా ఏ విధంగా అవుతుందో. చూస్తున్నారు, చంపేస్తున్నారు కదండి, చనిపోతున్నారు కదండి, చూస్తున్నా కదా, కళ్ళ ముందరే జరుగుతున్నాయి కదా. అందుకని ప్రియ సోదరు, ఏ ఒక్కరు కూడా దూర ప్రాంతాల ప్రయాణాలకు వెళ్ళి బలి కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రియమైన వల్ల మత్తయి 5:9 అండి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని చూచేది. సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాలత్వం కలిగి ఉండాలి, అలాగే సాత్వికంతో ఉండాలి. ప్రియమైన దేవుని ఆత్మ విషయమే దీనంగా ఉండాలి. మీ ఆత్మ అంతా దీనంగా ఉండాలి. ఎంతో నమ్రతతో ఉండాలి, ఎంతో ప్రేమతో ఉండాలి, నిన్నుని పురుగుని ప్రేమించే మనస్తత్వం ఉండాలి, ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనస్తత్వం ఉండాలి, ఎదుటి వ్యక్తితో నెమ్మదిగా మాట్లాడే పరిస్థితి ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించే పరిస్థితి ఉండాలి. ప్రియ సహోదరులారా, పిల్లలు అనేటువంటి వారు తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటని వినేటువంటి వారుగా అప్పుడే దీర్ఘాయుష్మంతులు అవుతాం. అంతే ఏదో ఎవరో దీవించేస్తుంటే దీర్ఘాయుష్మంతులు అయిపోతారు అనుకుంటుంటారు. ఏం కాదండి. నీ ప్రవర్తన, నీ యొక్క మాట, నీ పాట, నీ యొక్క అలవాట్లు ప్రతిదీ కూడా దేవునికి సంబంధించింది. అంటే దేవుని కుమారుడు చెప్పినట్టు యేసుప్రభు గారు చెప్పిన మాటలు చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించారు. చూసారా, చాలామంది అంటాడు, ఏంట్రా బాబు యేసుప్రభు నమ్ముకుంటా అంటాడు, యేసుప్రభు నమ్ముకుంటా అంటాడు ఏంటని చెప్పేసి ఇంట్లో నుంచి వేసేస్తారు, ఇంట్లో ఉంచరు. ప్రియ సహోదరులారా, ఇరుగు పొరుగు సూటిపోటు మాట్లాడుతూ అంటూ ఉంటారు. ఏంట్రా బాబు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు ఎలా పెళ్ళిళ్ళు చేస్తారు, ఏ విధంగా అవుతుంటుందని చెప్పేసి. ప్రియమైన దేవుని వలన ప్రతి ఒక్కరు జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, మీ మీద అబద్ధ పాటలు వేస్తారు, మోసపు మాటలు చెప్తారు, దొంగతనాలు అంటగడతారు, నీ పైన లేనిపోయిన అబాండాలు వేస్తారు. అయినప్పుడు కూడా నువ్వు సంతోషించి ఆనందించడి. 5:14 అండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూసారా, లోకానికి వెలుగు. క్రైస్తవులు ఎవరండి? లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. చూసారా, పట్టణం కొండ మీద ఎత్తుగా ఉన్నదనుకోండి, ఎలా ఉంటుంది, ఎంతగా కనిపిస్తుంది, ఎంత అందంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది కదా. అందుకనే కొండ మీద ఉండేటటువంటి పట్టణం మరుగే ఉండదు, దానికి చీకటి అనేది ఉండదు, వెలుగే ఉంటుంది, నిత్యం వెలుగే ఉంటుంది. అలాగే క్రైస్తవుడు అనేటప్పుడు ప్రతి ఒక్కరు లోకానికి వెలుగుగా ఉండాలి, లోకానికి వెలుగునిచ్చే వ్యక్తిగా ఉండాలి, లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, లోకాన్ని జయించే వ్యక్తిగా ఉండాలి. ప్రియ సహోదరులారా, ప్రతి మాట యేసుప్రభు గారు చెప్పిన పలికిన ప్రతి మాట ఎంతో విలువైనది, మనిషి యొక్క జీవితానికి మలుచుకునే విధంగా ఉన్నది. ప్రియమైన దేవుని వలన మనుషులు మత్తయి 5:10 మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. చూసారా, దీపాన్ని ఎవరైనా పెట్టుకుని కొంచెం కింద పెడతారా? కొంచెం కింద పెడితే ఏముంటుంది, చీకటి ఉంటుంది. అందుకనే ఎత్తుగా పెడతారండి, స్తంభాల మీద పెడతారు. ఎందుకంటే మొత్తం ఇంటి అంతటి వెలుగు రావాలి. అలాగనే ఆ వెలుగు ఇచ్చేవారిగా నువ్వు ఉండాలి, ఆ వెలుగు ప్రకాశింపజేసేవారిగా నువ్వు ఉండాలి, ఆ వెలుగుని పంచేవారుగా ఉండాలి. ప్రతి వ్యక్తికి నీలో వెలుగు అనేది కంపల్సరీగా దేవుడు ఇచ్చేటట్టు వెలుగు అనేది నీలో ఉండాలి. ప్రియమైన దేవుని వలన ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఉండగలిగినట్టయితే, ఈ ప్రేమతత్వంతో, దయాలత్వంతో, దీనత్వంతో, అలాగే ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండేటట్టయితే ప్రియమైన దేవుని వలన మత్తయి 5:16 అండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. చూసారా, ప్రతి మనిషి సత్క్రియలు చేసేటువంటి సత్ప్రవర్తన అంటే సత్యమైన ప్రవర్తన, నీతి ప్రవర్తన,
సత్యమైన ప్రవర్తన అంటే ఏ విధంగా ఎటువంటి విధంగా అబద్ధాలు ఆడడం కానీ, ఏ విధంగా ఆ టైప్ ఆఫ్ అటువంటి మాటలు కానీ, చెడ్డ మాటలు, చెడ్డ మాటలు కానీ, బూతు మాటలు కానీ ఏ విధంగా రాకూడదండి. మనుషులు మీ సత్క్రియలను చూస్తారు, నీ యొక్క ప్రవర్తన చూస్తారు, నీ యొక్క మాట చూస్తారు, నీ యొక్క ఆలోచన చూస్తారు, నీ నడవడిక చూస్తారు, ప్రతిదీ నేను గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీ తండ్రి చూసారా, పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపని వెలుగుగా ఉండాలి. చీకటిగా ఉండకూడదండి. దొంగ పనులు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, వ్యభిచారత్వం చేస్తూ మందులు తాగుతూ ఉండకూడదండి. అందుకనే ప్రతి ఒక్కరు మనుషులు ఎత్తుడు ఎలా ఉండాలండి, సత్క్రియలు. నీ ప్రతి క్రియ, నీ పని అంతా సత్క్రియ. నీ తెల్లవాలేచి రాత్రి పడుకునేంత వరకు దేవుని మాట, దేవుని పాట, దేవుని యొక్క పలుకులే పలుకుతూ ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలో ఉండాలి, దేవుని యొక్క తలంపులే నీ దీంట్లో ఉండాలి. ఎదుటి చెప్పేటప్పుడు ఆ మాటలే చెప్తూ ఉండాలి. అప్పుడే మనిషిని సత్క్రియని గమనిస్తాడండి. చూశారు కదా యేసుప్రభు గారు చెప్పినటువంటి మాటలు ఏం చెప్పారండి? యోహాను 7:17-4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచి తిని. యేసుప్రభు గారికి ఇచ్చినట్టు 33 సంవత్సరాలు బతికారండి. ఆయన యవ్వనపు ప్రాయంలో చంపేశారు కదా, సిలువేశారు కదా. ఆయన చెప్పిన మాట ఏంటండి? తండ్రి ఏటైతే అప్పచెప్పారో, ఏ పని అయితే అప్పచెప్పారో, ఏ పని అయితే ఆయన భుజాలను తీసుకున్నారో, ఏ పని అయితే ఆయన నిమిత్తం వచ్చారో, ఆ పని నిమిత్తం దేవుణ్ణి మహింపరిచి ఏ విధంగా బ్రతకాలి, నీ జీవితం ఏ విధంగా ఉండాలి, నీ జీవితం ఏ విధంగా ఉంటే నువ్వు పరలోకానికి రాగలవు, ఏ విధంగా జీవితాన్ని గడిపితే నువ్వు నీ యొక్క ఉన్నటువంటి జనాల్లో ఇక్కడ ప్రజలలో నువ్వు ఉండగలవు అని చెప్పేట ప్రతిదీ కూడా ఆయన క్షుణ్ణంగా సంపూర్ణంగా నెరవేర్చాను. అసంపూర్ణంగా, సంపూర్ణం అంటే పూర్ణమైనది. చూసారా, పూర్ణ చంద్రాకారం అంటారు. చూసారు, చంద్రుడు వచ్చేటట్టు పూర్ణంగా ఉంటాడు. పౌర్ణమి అంటారు, ఎందుకంటే చంద్రుడు పూర్ణంగా ఉంటాడు కాబట్టి పౌర్ణమి అంటారు. అమావాస్య వచ్చి చంద్రుడు కనపడ్డాడు, అందుకనే అమావాస్య అంటారు. అందుకే చూసారు, పూర్ణంగా నెరవేర్చారండి ఆయన. ప్రియమైన దేవుని వల్లరా, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం ముఖ్యమైనది. మీరు హృదయం అండి. నీవు హృదయాన్ని అదుపులో పెట్టుకోవాలి. నీవు హృదయాన్ని ఆధీనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే ముఖ్యమైనది దేవుడిచ్చింది ఇదేనండి. చూసారా, నరుడు నేల మట్టితో నరుని నిర్మించి ఆయన నాసికానందంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయిన పరమాత్మ జీవాత్మ. ఆ పరమాత్ముడి యొక్క ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు జీవాత్మలేవు. దీన్ని ముఖ్యంగా ఉంచుకోవాలి. హృదయాన్ని నిలబెట్టుకోవాలి, హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు కాబట్టి హృదయమే మొత్తం. అంటే అప్పుడు దేవుని చూసేటంతగా నీ యొక్క ప్రవర్తన ఉంటుంది. నువ్వు దేవుని యొక్క మనిషిగా ఉంటావు. ప్రియమైన దేవులారా, ప్రియమైన ప్రజలారా, చెప్పాను కదా, క్రైస్తవులు ఎవరవండి, క్రైస్తవేతలు అవనండి, ఇల్లు దాటకండి. సెలవులు ఇచ్చారు కదా అని చెప్పేసి దూర ప్రాంతాలకు వెళ్ళకండి. బాగోలేదు, చంపేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఏంటి, మనిషి మానవ మృగం అయిపోతున్నాడు. చెప్పాను కదా, ప్రజల యొక్క వారి యొక్క రాజకీయ స్వలాభాల కోసం, రాజకీయ మనుగడ కోసం అమాయక ప్రజలను బలి చేస్తున్నట్టు ఈ యొక్క వ్యవస్థలో ముఖ్యంగా ప్రియమైన దేవుని వల్లరా మీడియాని అస్సలు నమ్మకండి, ప్రియమైన దేవుని వల్లరా, ప్రియులారా. ఎందుకంటే అబద్ధాలు ప్రకటించడంలో దిట్టవాళ్ళు, ప్రియ సోదరుల దేవుని భయం లేని వాళ్ళు ఏ విధమైన మీడియా మనం నమ్మకండి ప్రియమైన దేవుని వల్లరా. ప్రియ సోదరులారా, ఈరోజు ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటుంది. చూశారు కదా, ఇటువంటి మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు, దయాలత్వమైన మాటలు, దీనత్వమైన మాటలు, నిన్నువని నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పినటువంటి మాటల్ని ఎంతటి క్షుణ్ణంగా దయతో ఆయన అప్పచెప్పి మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణాన్ని అప్పగించినటువంటి లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వైపునే చూచుచు ఆయన వైపునే చూడాలి. ఇంకెవ్వరి వైపు చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే శకపురుషుడు, యుగపురుషుడు, ప్రపంచానికే దిక్చూసైనటువంటి దేవుని కుమారుడు యేసుప్రభు గారిని ఆదరణలో ఆచరిస్తూ ఆయన యొక్క మార్గంలో నడుస్తూ చివరి వరకు ప్రేమతత్వంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రియమైన దేవుని వల్లరా, మరొకసారి విజ్ఞాపన చేస్తూ ఉన్నది ఏంటంటే, ప్రస్తుతం రోజులు చూస్తున్నారు కదా, ఏ విధమైనటువంటి అల్లకల్లో అంటే ప్రపంచమే బాగలేదు. ప్రపంచ దేశాలు కుట్టు చేస్తున్నాయి, దేశంలో ప్రజలు కుట్టు చేస్తున్నారు, రాష్ట్రంలో ప్రజలు కుట్టు చేస్తున్నారు. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, మనుషులు చంపేస్తున్నారు. రోడ్ల మీద కాదు, ఇళ్లలో కాదు, వాకల్లో కాదు, చంపేటట్టు ప్రక్రియలోకి వెళ్ళిపోతున్నారంటే ఏ ఒక్కరిలో కూడా దేవుని భయం, దేవుని మాట, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఇది లేదు. అందుకనే ప్రేమ దేవుని వల్ల లోకం దుష్టుని అందుంది. ఆ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఆ దుష్టుని చేతిలో పడకుండా ప్రతి ఒక్కరూ నిలబడగలిగే స్థితిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి.
జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. ఆలోచన తెలివి నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా. అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా. అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా. కొలతలలో సమృద్ధి నీవై, రోగములోన స్వస్థత నీవై. బాధలలో ఓదార్పు నీవై, నిత్యమునను నడిపించు యెహోవా. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. యవ్వన కాలమున కాడిమోయెను, ఆలోచన చెప్పుము ఓ తండ్రి. మార్గము తప్పి నడచువేలా భయభక్తులు నేర్పుము ఓ తండ్రి. యవ్వన కాలమున కాడిమోయెను, ఆలోచన చెప్పుము ఓ తండ్రి. మార్గము తప్పి నడచువేలా భయభక్తులు నేర్పుము ఓ తండ్రి. మార్గములో కాపరివై, బలహీనతలో సామర్థ్యమువై, యుద్ధములోన ఖడ్గము నీవై. కడవరకు నా తోడై ఉండుమా. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా 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 ఓ దేవా దేవా దేవా
అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే, సబ్జెక్ట్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.